బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ సిబిఐ ప్రత్యేక కోర్టు నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుతో పాటు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మధు కూడా తదితరులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో విచారణ ముగిసినందున బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, చెప్పండి, బొగ్గు స్కామ్ పూర్వపరాలేమిటి? సిద్ధేశ్వర్, మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్ కు సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించి అక్కడ జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడలతో పాటుగా పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు పటేల సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరవడం జరిగింది. కోర్టుకు సంబంధించి వీళ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కొక్కరికి ₹1,00,000 పూచుకొచ్చిన కోరింది పాటియాల కోర్టు. దేశం గురించి వెళ్ళరాదని పాస్పోర్ట్లు అప్పచెప్పాలని, తప్ప సాక్షులను ఎలాంటి ప్రభావితం చేయకూడదని చెప్పేసి పాటియాల కోర్టు హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే జార్ఖండ్ లోని అమర్కొండ బుర్గ దంగల్ బొగ్గు బ్లాక్ కేటాయింపులకు సంబంధించి అప్పట్లో జిందాల్ కంపెనీకి ఫేవర్ చేసేందుకు దాసన్ నారాయణరావు ఇన్వాల్వ్ అయినాడని, దానికి ప్రతిఫలంగా దాసన్ నారాయణరావుకు సంబంధించిన కంపెనీలో ఈ జిందాల్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందన్నటువంటి కేసెస్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దాసన్ అప్పటి కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి దాసన్ నారాయణతో పాటుగా మరో 12 మంది నిందితులుగా పేర్కొంటూ ఏప్రిల్ 29న ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగా ఇవాళ పాటియాల సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు దాసన్ నారాయణరావు, మధుకోడ, తర్వాత నవీన్ జిందాల్తో పాటు మొత్తం 12 మంది అక్కడ హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటికి ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఇది 2012లో నేషనల్ ఆడిటర్ వచ్చేసి ₹1,86,000 కోట్ల మేర ఇండియాలో జరిగినటువంటి బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి దాదాపుగా ₹2,00,000 కోట్ల మేర ఆదాయం నష్టపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆడిటర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్లోనే స్పందించింది. సో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చివరికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కూడా సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో 1993 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 300 కోల్ లైసెన్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇల్లీగల్ గా ఇష్యూ చేశారనేటువంటి అని కోర్టు ఇంతకుముందు సుప్రీంకోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితులలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పాటియాల కోర్టు దీనికి సంబంధించిన విచారణ చేసింది. దాదాపుగా ఇప్పటి వరకు అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 300 కోల్ బ్యాక్ లైసెన్స్ రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా 32 కోల్ బ్యాక్స్ మళ్ళీ రియాలకేట్ చేసినటువంటి పరిస్థితి. వివరంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ కేసు విచారణ దాదాపుగా పూర్తయ్యేటువంటి స్టేజ్ లో ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్టుగా పాటియాల కోర్టు తెలియపరిచింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, రాజ్కుమార్.